జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. పెళ్ళం స్నానం చేసి చీర మార్చుకుని మల్లెపూలు పెట్టుకుని వస్తే కనీసం కన్నెత్తైనా చూడవేంటయ్యా మగడా. అప్పుడేమో అమ్మాజీ మాటలు విని బయట రౌడీ వేషాలు వేస్తూ పెళ్ళాన్ని పట్టించుకోకుండా తిరిగారు. ఇప్పుడేమో పుస్తకాల్లో దూరి పెళ్ళం పక్కనున్నా పట్టించుకోవడం లేదు. అంటే ఏ పనిలో పడితే ఆ పని చేసుకోవడమే తప్ప పెళ్ళాన్ని పట్టించుకోవాలన్న ఆలోచన కూడా లేదు ఈ మహానుభావుడికి. ఏదైనా డౌటా? అవును, ఇదేంటో అర్థం కావట్లేదు చూడు. అనుకున్నాను, డౌట్ కోసం కాకపోతే నా వైపు ఎందుకు చూస్తారు? ఇటివ్వండి. ఏమైంది? ఎందుకంత విసుగ్గా ఉన్నావు? అన్ని చెప్పరు, కొన్ని చెప్పకుండానే తెలుసుకోవాలి. సరిపోయింది, నువ్వు చెప్తేనే గాని బుక్కులో ఉన్నదేంటో తెలియట్లేదు. నువ్వు చెప్పకుండా నీ మనసులో ఉన్నది ఎలా తెలుస్తుంది? పోనీ చెప్పకుండా తెలుసుకోవడం ఎలా? పుస్తకంలో ఏమైనా ఉంటే చెప్పు, తెలుసుకుంటాను. అన్ని పుస్తకాల్లో ఉండవు మహాప్రభు, కొన్ని పంతులమ్మలు కూడా చెప్పరు. లోక జ్ఞానంతో మనమే తెలుసుకోవాలి. ఎలా? ఇది కూడా చెప్తే తెలుసుకునేది కాదు. ఇవన్నీ తెలుసుకునేసరికి మీకు కాస్త టైం పట్టేలా ఉంది. ఈలోగా మీ డౌట్స్ చెప్తాను, వినండి. చెప్పు. అమ్మయ్యా, ఇప్పుడు అర్థమైంది. నువ్వు చెప్తే ఏదైనా ఈజీగా అర్థమైపోతుంది ఈశ్వరి. రోజు రోజుకి చదవాలనే ఇంట్రెస్ట్ ఎక్కువైపోతుంది నాకు. పూర్తి ఎపిసోడ్లని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.